ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చెప్పుకుంటున్నాం. పిల్లలకు చిరుతిళ్ళు ఎలా పెట్టాలి అనే విషయం గురించి. అసలు ఈ మాట చెప్పేసరికి పిల్లలందరూ రాజుగారు మీకు ఈరోజు మాత్రం థ్యాంక్స్ అండి అని అంటారు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు పాపం గింజలు తినమని, పళ్ళు తినమని, జ్యూసులు తాగమని పేరెంట్స్ని బలవంతం చేసిన పిల్లలు మార్చమని చెప్పినందుకు పేరెంట్స్ని ఏమనలేక ఈ సత్యనారాయణ ఎక్కడ దొరికాడు చంపుతున్నాడు ఇట్లాంటి అన్నీ మా ఇంట్లో అలవాట్లు నేర్పేసని నన్ను తిట్టుకుంటారు పాపం. అందుకని మీ అందరి గురించి బాగా ఆలోచించి మీరు బాగా ఆహార నియమాలు పాటిస్తున్నారు కాబట్టి పిల్లలందరూ, అందుకని మీరు కేవలం ఆరోగ్యం గురించే కాకుండా ఎంజాయ్ చేయటానికి కూడా మీరు బాగా తినాలి అని చెప్పటం కోసం ఈరోజు ఈ కార్యక్రమం అనమాట. అందుకని మీరు అందరూ చిరుతిళ్ళే మానక్కర్లేదు, బాగా తినొచ్చు. ఎప్పుడు ఎలా తినాలో చెప్తానమాట. మరి ఇలాంటి చిరుతిళ్ళను ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అందరికీ తెలిసినప్పటికీ వాటిని మానలేక ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు అంటే అది పిల్లలనే కాదు పెద్దలు కూడా మానలేక ఇబ్బంది పడుతుంటారు. వాటికి ఉన్న రుచి, అవి తినేటప్పుడు మనకు కలిగే అనుభూతి, ఎన్ని రోగాలు వచ్చినా వాటిని వదలనివ్వకుండా మనం తినేటట్టు చేసేంత అవి మనని వెంటాడుతూ ఉంటాయి అన్నమాట, పిలుస్తూ ఉంటాయి. మరి అలాంటి చిరుతిళ్ళను ఈ రోజుల్లో సమస్యలు ఎక్కువ వచ్చేటట్టుగా ఎక్కువసార్లు ఎక్కువగా తినేస్తున్నాం కాబట్టి రోగాల బారిన పడుతున్నాం. అందుకని నేనేమంటానంటే పిల్లలు కానీ ఇటు పెద్దలు కానీ చిరుతిళ్ళను రోజు తినకండి. వాటికి ఒక లిమిట్ పెట్టండి. పిల్లలు స్కూల్ నుంచి రావటంతో డబ్బాల్లో తయారు చేసి స్టాక్ పెట్టి రావటంతో డబ్బా తీయటం, ప్లేట్ తీసుకుని చక్కెరలో, జంతికలో, చెక్కలో, కరకరలో అంత స్వీటు అట్ట పెట్టేస్తారు. వాళ్ళు చకచక వాటిని తినేసి ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్లు తాగేసి 1 గంట 2 గంటలు వెళ్ళిపోయి ఆడుకుని వచ్చేసి స్నానం చేసి కాస్త చదువుకోవడానికి ఒక అరగంట కూర్చుంటారు. ఈలోపు 7:30 8 అవుతుంది. ఒక 5ంటికి ఇట్లాంటివి పెట్టారు, 7:30 8ంటికి అమ్మ బాబు రామ్మ భోంచేద్ది కానీ, పొద్దుపోయిందమ్మా రామ్మ అంట, నాకు వద్దమ్మా నాకు ఆకలి అవ్వట్లేదమ్మా అంటాడు. అంటే ఆకలిని చంపే ఆహారం అలాంటి సమయంలో పెట్టారు మీరు. తల్లిదండ్రులకు అవగాహన లేక పాపం పిల్లలకి ఏం తెలుసు, ఎప్పుడు ఏది పెడితే అది తింటారు. వారికి ఆకలి అయింది, ఆకలి అయినప్పుడు మీరు అలాంటిది పెట్టారు కాబట్టి వాడు ఆకలి చచ్చిపోయింది. 8:30కి 8ంటికి ఎంత బ్రతిమాలినా వాడు భోజనం చేయడు, తింటాడు కానీ ఏదో బతిమాలితే కొంచెం తిని లేచిపోతాడు. అది కూడా ఆకలి లేకుండా తినేస్తాడు. అందుకని చిల్లర తిళ్ళను ఎప్పుడూ కూడా ఖాళీ కడుపు మీద పెట్టకూడదు. అంటే ఎప్పుడు పెట్టొచ్చు అంటే ఖాళీ కడుపు మీద మీరు ఆ తర్వాత ఇక భోజనం ఎప్పుడు తినకుండా ఉండేటప్పుడు పెట్టేయండి. మళ్ళీ ఒక 2 గంటలు 3 గంటల తర్వాత మీ పిల్లోడికి భోజనం పెట్టాల్సిన స్థితి ఉన్నప్పుడు చిల్లర తిండి ముందు అట్లా పెట్టకూడదు అనమాట. అప్పుడు పిల్లవాడికి ఆకలి, వీటి ద్వారా నూనె పదార్థాలు ఇవన్నీ, ఇందులో పిండి, నూనె, స్వీట్ అంటే నెయ్యి, పంచదార ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈ 4 పదార్థాలు చాలా ఎక్కువసేపు జీర్ణక్రియకు గురవుతాయి. అందుకని ఆకలి చచ్చిపోతుంది, దాహం ఎక్కువ వేస్తుంది, విపరీతంగా తినేసి నీళ్ళు తాగేస్తారు, పొట్ట ఉబ్బుతుంది. అందుకని ఈ పదార్థాలకి ఆహారం మీద వాంచిపోతుంది. అందుకని పిల్లలకి చిరుతిళ్ళు స్కూల్ నుంచి రావటంతో అస్సలు పెట్టకూడదు. రావటంతో ఒక గ్లాసుడు ఏదన్నా జ్యూస్ కానీ, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం ఇచ్చేసేయండి. రోజు చిరుతిళ్ళు అనేది అస్సలు కాన్సెప్ట్ పిల్లలు కూడా మారటానికి ప్రయత్నించాలి. చిన్న వయసులో ఇన్ని జబ్బులు వస్తున్నాయంటే మీకు కాస్త 4 మంచి మాటలు చెప్తే వినే వయసే కాబట్టి మీరు పేరెంట్స్ని కూడా మీరు పెడతారా లేదా అని ఫోర్స్ చేస్తే వాళ్ళు బతిమాలినందుకు పెడతారు, ఏడుస్తుంటే పెడతారు. నష్టపోయేది మళ్ళీ మీరే. చిన్నప్పుడే పెద్ద మొండి రోగాలు వచ్చే స్థితికి వెళ్ళిపోతున్నారనమాట. 19 ఏళ్ళకి షుగర్ వస్తున్నది, 20-25 ఏళ్ళకి గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, పక్షపాతాలు వస్తున్నాయంటే ఇంకా మరి పిల్లలు ఆలోచించకుండా నేను ఇట్లాంటివే తింటానంటే ఇంకెట్లా చెప్పండి. అందుకని అలాంటి వాటిలో కొంచెం మనం మారాలన్నమాట. అందుకని సోమవారం నుంచి శనివారం వరకు ఏ చిల్లర తిండ్లని పిల్లలకు పెట్టకండి. పిల్లలు కూడా తినకుండా నిగ్రహించుకోండి. ఆదివారం వస్తుంది, రోజుట్లాగా మధ్యాహ్నం పూట అసలు మీరు
అన్నం కూరలు పెట్టకండి పిల్లలకి. ఆదివారం వస్తే వాళ్ళకి ఇష్టమైన చిరుతిళ్ళన్నీ తయారు చేసి మధ్యాహ్నం భోజనంలాగా పెట్టేయండి. ఉదయం పూట వాళ్ళకి ఇష్టమైన రోజు గింజలు పెట్టారు, ఇప్పుడు గింజలు పెట్టకండి, పళ్ళు పెట్టకండి. ఆదివారం వచ్చిందంటే ఉదయం పూట చక్కగా 2-3 రకాలు 4 రకాల టిఫిన్స్ వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టండి. మధ్యాహ్నం 1 గంట 2ంటికి ఎప్పుడన్నా రకరకాలుగా చిరుతిళ్ళన్నీ తయారు చేసి పెట్టేసేయండి. వాళ్ళకి తల్లి ఇంత ప్రేమగా ఎన్నో రుచికరమైన రకాలన్నీ పెట్టినప్పటికీ పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఇంట్లో ఎన్ని తిన్నా వాళ్ళకి ఆనందం, అంత సంతృప్తి కలగదండి. ఎంతసేపు బయటికి వెళ్ళి తోపుడు బళ్ళ దగ్గర నుంచుని ₹50 ₹100 ఖర్చు పెట్టి ఆ హోటల్కో రెస్టారెంట్కో ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకో వెళ్ళి అక్కడన్నా అట్లా కూర్చుని తింటే ఆ ఆనందం వేరు. అందుకని వెళ్ళి తినొద్దంట్లా, కొనిపెట్టొద్దంట్లా. సండే వచ్చింది, సాయంకాలం 7-7:30కి ఎప్పుడన్నా తీసుకువెళ్ళండి. ఇక్కడ పిల్లలకి చిరుతిళ్ళు తినిపించేటప్పుడు చాలామంది పేరెంట్స్ వెనకుండి సనుగుతుంటారు తినేటప్పుడు. బాబు ఇప్పటికి ఎక్కువ తిన్నావమ్మా, ఆపమ్మా, చాలమ్మా, తేడా వస్తుందమ్మా అని ఎప్పుడు అట్లా అనకండి. తినేటప్పుడు మనస్ఫూర్తిగా తిననివ్వండి. ఎప్పుడు అట్లాంటి భావన వచ్చిందంటే ఇక వాళ్ళు తినలేరు పాపం ఇష్టంగా. అందుకని కడుపు నిండా తినాల్సినన్ని తినండి. వాడికి ఏం కావాలో అవన్నీ మీరు కొనిపెట్టండి. ఎందుకంటే మీ మాట 6 రోజులు విన్నాడు కదా, కానీ ఒక్కరోజన్నా వాడి మాట మీరు వినండి. చక్కగా వాడికి బేకరీ ప్రొడక్ట్స్, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు ఏవి అడిగితే చక్కగా కొనిపెట్టండి. 3-4 రకాలు 5 రకాలు కొనిపెట్టి వాడికి ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ కావాలి, మొత్తం ఏం కావాలో అవి కొనిపెట్టండి. ఇక్కడ ఎట్లా తినిపించాలో మీరు తెలుసా తల్లిదండ్రులు? అవే భోజనంలాగా తినమనండి. ఇంకొక భోజనం లేదు వీడికి. మధ్యాహ్నం ఇంట్లో చిరుతిళ్ళు వెరైటీలు పెట్టారంటే అది అన్నంలాగా తినేయమనండి. వాటిని ఎంజాయ్ చేయనివ్వండి. మనసు సంతృప్తి చెందుతుంది. దాని మీదకి మళ్ళీ వెళ్లకుండా కంట్రోల్ అయిపోవచ్చు. 6-7 గంటలకు ఎప్పుడన్నా ఇట్లాంటివి కొనిపెట్టినప్పుడు ఇష్టపూర్తిగా కడుపు నిండా తినవలసిన రకాలు కొనిపెట్టండి, తినేస్తారు. ఇక్కడ ఇన్నాళ్ళు మీరు చేసిన తప్పు ఏంటంటే ఎప్పుడన్నా ఆదివారాలు తీసుకెళ్ళి ఇలాంటివి కొనిపెట్టి మళ్ళీ రాత్రిపూట 9ంటికి ఎప్పుడన్నా పిల్లలు ఇంటికి వచ్చాక మళ్ళీ అప్పటికప్పుడు అన్నం, కూరలు, పెరుగు ఏదో ఉంటుంది కదా, అలా అందరూ పెట్టుకుని బాబు రామ్మ భోంచేద్ది కానీ అని బ్రతిమాలుతారు. నాకు వద్దమ్మా, అస్సలు ఆకలి లేదమ్మా అంటాడు వాడితో. నువ్వు కొంచెమన్నా తినపోతే నీరసం వస్తుంది, నువ్వు వస్తావా లేదంటారు. అస్సలు నాకు వద్దమ్మా అంటాడు. నువ్వు ఈరోజు కనుక తినకపోయావంటే ఇంకోసారి అసలు నీకు తీసుకెళ్ళి కొనిపెట్టను అంటారు. వాడు మళ్ళీ ఎక్కడ మిస్ అవుతామని చచ్చినట్టు వచ్చి కూర్చుంటాడు. బలవంతంగా ఇంత అన్నము కూర ఏదో తింటాడు. మళ్ళీ అప్పుడు అంటారు నువ్వు పెరుగసు తినకపోతే వేడి చేస్తుంది అని బలవంతంగా నోట్లో వాడు వద్దన్నా సరే నువ్వు కూర ఎంత పెరుగన్నం పెట్టేస్తారు. వీడు బయటికి వెళ్ళి తినొచ్చిన ఈ ఆహారాల వల్ల అతను చెడిపోవట్లా, పొట్ట చెడిపోవట్లా అక్కడ ముఖ్యంగా. అలాంటి ఆహారాలు తిని ఆకలి చచ్చిపోయిన తర్వాత హెవీ ఫుడ్ తిన్నాక మళ్ళీ ఇంటికి వచ్చి పెరుగన్నం తినమనేసరికి, అన్నం తినమనేసరికి ఇది మరీ తేడా చేస్తాయి అన్నమాట. ఆ ఆహారాలే చివరిగా ఆహారంగా మనం ఆపేయాలి. ఇంకేమీ తినమని మనం బ్రతిమాలకూడదనమాట. అలా మీరు పిల్లలకు పెట్టేయండి, బాగుంటుంది. ఆదివారం నాడు ఇట్లా 3 పూట్ల వాళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి. సోమవారం కావాలంటే పిల్లలకి ఉదయం పూట టిఫిన్ సెక్షన్ ఎత్తేసి అసలు తేనీళ్ళు ఇచ్చి పంపించండి. ఇంట్లో తాగమనండి, తేనె ఇవ్వండి 2-3 సార్లు. మధ్యాహ్నం దాకా తేనీళ్ళు తాగమనండి, మధ్యాహ్నం పూట భోజనం చేయమనండి. ఇదంతా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా. లేదా ఏదైనా మధ్యాహ్నం పళ్ళు, సాయంకాలం ఏదైనా పళ్ళు పెట్టి అట్లన్నా ఉంచండి. వాటి దోషాలు రాకుండా పిల్లలు చిరుతిళ్ళు తిన్నప్పటికీ బాడీని శుద్ధి చేసుకునే అవకాశం చేస్తే వాళ్ళ కఫం, రొంపల దగ్గులు, ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి మంచి పద్ధతులు తెలుసుకుని చిరుతిళ్ళని ఒక పద్ధతి ప్రకారం పెట్టే ప్రయత్నం చేస్తారని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.